హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏపీలో త్వరలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే దానిపై ప్రస్తుతం సర్వత్రా సహకారం నెలకొంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకు ఈ 3 ఫైళ్ల మీద చంద్రబాబు సంతకం చేసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్పీపై ఉంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ మెగా డీఎస్పీ అంటూ మోసం చేసింది అని, తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్పీనే ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్పీనే ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండవ సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత అనేక బహిరంగ సభలలో ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొని వచ్చిందంటూ అప్పట్లో టీడీపీ విమర్శించింది. పేదల భూములు లాక్కొనేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారంటూ చంద్రబాబు సహా టీడీపీ కూటమి నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండవ సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన రెండో సంతకం దానిపై ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కామ్ కావడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు మూడవ సంతకం పింఛన్ల పెంపు మీదే ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు 4,000 పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రకటించింది. అలాగే ఏప్రిల్ నెల నుంచి ఈ పింఛన్ల పెంపును అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 1000 చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ను కలిపి జూన్ నెల పింఛన్ 7,000 అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు నాయుడు మూడో సంతకం ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఓవరాల్గా మ్యాటర్ అయితే ఇదే ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏ ఫైల్ మీద మొదటి సంతకం పెడతాడు అని అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా పంపబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.